ఒక విచారకరమైన పాటని గనక రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతది అంటున్నారు. ఈరోజు ఎవరైనా కన్నీళ్లు కారిస్తే మంచి పనైంది. అట్లాగే కావాలి. నన్ను బాధ పెట్టినందుకు భగవంతుడు చూసాడంటే రికార్డ్ అయిపోయి ప్రతిసారి ఏం చేస్తాం ఇంక భగవంతుడిని మనము ఆ రకంగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ టైప్‌గా చూస్తున్నామని అర్థం. నాకేం జరిగినా నువ్వు వెళ్లి ఏసేసి రా. ఏదో ఒకటి చేసేయి. అసలు ఏ స్టేజ్‌కొచ్చేసారంటే ఆ మధ్య ఎవరింట్లో ఎవరో పోతే వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. చూసారా నన్ను బాధపెట్టి తర్వాత 6 నెలలు కూడా తిరగలేదండి. అప్పుడే భగవంతుడు ఆళ్ళకి బుద్ధి చెప్పేసారు. నన్ను ఏడిపించిన కన్నీళ్ళు అవెక్కడికి పోవు. ఖచ్చితంగా ఇదైతే అని ఈ రకంగా ఆనందపడిపోతున్నారు. ఇది ఏమి విశేష పురుషార్థం అంటారా? సాధారణ పురుషార్థం అంటారా? లేకపోతే నన్నడిగితే సాధారణం కాదు కదా! మైనస్‌లోకొచ్చేస్తుంది. ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళకి శక్తినివ్వండి అంటుంటే, శక్తినివ్వకుండా నన్నన్నందుకు 6 నెలలు తిరగకుండా బాబాయ్ ఏసేసాడు అనంటే, ఇటు నన్ను నేను అర్థం చేసుకోలేదు, బాబాని అర్థం చేసుకోలేదు. సో, దుఃఖం అన్నది మనకు ఆనందాన్ని